పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆందోళనలతో అట్టుడికిపోతుంది. విద్యుత్ బిల్లులపై అధిక పన్నులు, ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగారు స్థానికులు. వారిపై భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పీఓకే వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది పాక్ సర్కార్. పెద్ద ఎత్తున నిరసనలతో పీఓకే అట్టుడుకుతోంది. విద్యుత్ బిల్లులపై అధిక పన్నులు, ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు స్థానికులు. వారిపై భద్రతా బలగాలు అణచివేతకు దిగాయి. ఈ పరిణామాలు కాస్త ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. నిరసనకారులు రాళ్లు రువ్వగా వారిని కట్టడి చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, గాల్లోకి కాల్పులు జరపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఓకే రాజధాని ముజఫరాబాద్ సహా పలుచోట్ల దుకాణాలు మూతపడ్డాయి. సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ధరల పెరుగుదల, విద్యుత్ బిల్లులపై అధిక పన్నుల్ని నిరసిస్తూ రాజధాని వైపు పాదయాత్ర నిర్వహిస్తామని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇటీవల ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముజఫరాబాద్, మీర్పూర్ డివిజన్లలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. పీఓకే అంతటా 144 సెక్షన్ విధించారు. దీంతో పోలీసుల జులుంను నిరసిస్తూ ఆ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. రాజధానితో పాటు పీఓకే వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. వేలాదిగా ప్రజలు రోడ్లపైకొచ్చారు. స్థానికంగా జల విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ఆధారంగా వినియోగదారులకు కరెంట్ అందించాలని జేకేజేఏసీ డిమాండ్ చేస్తోంది. గతేడాది ఆగస్టులోనూ ఈ తరహా నిరసనలు చేపట్టింది. ఇదిలా ఉండగా కమిటీ నిరసనల పిలుపుతో స్థానికంగా 3 నెలల పాటు అదనపు బలగాలను మోహరించాలని పాక్ సర్కారును అభ్యర్థించారు పీఓకే ప్రధాన కార్యదర్శి. దీంతో అక్కడ ఆర్మీని దింపింది పాక్ ప్రభుత్వం.